హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ కంప్లీట్ పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఈ నోటిఫికేషన్, ఈ అడ్వర్టైజ్మెంట్, జాబ్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ గా తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 పోస్టులు అయితే వచ్చాయి. సో మనం ఇక్కడ రిక్రూట్మెంట్ ఈ వెబ్సైట్ లో కెరీర్స్ లోకి వెళితే ఇక్కడ రిక్రూట్మెంట్ 2025-26 అని ఉంది. మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2025-26 ఇది అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్. సో ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2025-26. So Indian Overseas Bank, a leading public sector bank with headquarters in Chennai, having geographical presence all over India and abroad, invites online applications for recruitment against 400 vacancies for local bank officers in JMGS1. The selected candidates shall be posted in the applied state only. So మనకి పోస్టులు అయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్. సో వీటిని ఈ JMGS అంటే జూనియర్ మేనేజర్ ఇది. సో దీనికి వచ్చేసి మనకి ఎక్కడైతే అప్లై చేసుకున్నామో ఆ స్టేట్స్ లోనే ఇస్తారు. మెయిన్ అయితే హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫిల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మే అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 12/5/2025 నుంచి 31/5/2025 వరకు మనకి ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో అంటే నేను ఈ వీడియో వేసేటప్పటికి మీకు డేట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ అయితే ఇది ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అక్సెప్టెడ్ అని ఉంది ఇక్కడ. బిఫోర్ అప్లైయింగ్, క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద స్టిపులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనం అప్లై చేసుకునే ముందు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చూడాలి. అలాగే అప్లికేషన్ ఫీ ఉంటుంది, తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో అన్ని కూడా మీరు చదువుకోవాలని ముందే చెప్తున్నారు. సేమ్ ఇక్కడ మళ్ళా మనకి పేమెంట్, అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చి 12/5/31 వరకు ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ వచ్చి 12వ తారీఖున, క్లోజింగ్ డేట్ వచ్చి 31 అని ఇచ్చారు. ఇక డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ 400 పోస్టులు అన్నాను కదా. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవి తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్, పంజాబ్. ఇక్కడ మ్యాండేటరీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ అని అడిగారు. తమిళ్, ఒడియా, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ. ఇక్కడ మీరు గమనించాలండి, తెలుగు వాళ్ళకి లేదు కదా అంటే మీకు కానీ ఈ లాంగ్వేజ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఆ స్టేట్ లోనే జాబ్ ఇస్తారు. సో ఇక్కడ డీటెయిల్ గా చూస్తే వేకెన్సీస్ వచ్చేసి తమిళనాడులో 260 ఉన్నాయి, ఒడిశాలో 10 ఉన్నాయి, మహారాష్ట్రలో 45 ఉన్నాయి, గుజరాత్ లో 30 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ 34, పంజాబ్ లో 20. టోటల్ గా 400 ఉన్నాయి. ఇది రిజర్వేషన్స్ కేటగిరీ ప్రకారం అయితే ఉన్నాయి. సో ఇక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటంటే అప్లికేషన్ కెన్ బి మేడ్ ఓన్లీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది స్టేట్స్ ఫర్ ఐడెంటిఫైడ్ వేకెన్సీస్ ఇన్ దిస్ నోటిఫికేషన్ అండ్ applicants intending to apply should ensure that they fulfill the eligibility criteria. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇందులో మనకు లోకల్ లాంగ్వేజ్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ గా అయితే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటుంది. ఎనీ డిగ్రీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలని కూడా ఇచ్చారు. ఏ స్టేట్స్ వాళ్ళే కాకుండా బయట అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ కెన్యా, ఉగాండా, ద యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, నెక్స్ట్ జాంబియా, మలావి, జైర్, ఇథోపియా అండ్ వియత్నాం. ఇవన్నీ కూడా సో ఈ పోస్టులు అనేది వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు డీటెయిల్ గా. మనం ఏజ్ వచ్చేసి పోస్ట్ అయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ LBO ఏజ్ లిమిట్ మాక్సిమం 30 years ఇచ్చారు, మినిమం 20 years అయితే ఇచ్చారు. ఈ డిగ్రీ
గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకే డిగ్రీ అడిగారు. అలాగే ఇక్కడ అడిగింది ఏంటంటే పర్సంటేజ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ వైల్ రిజిస్టరింగ్ ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. తర్వాత ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి 5 years 3 years 10 years అలాగా 15 years అనేది కామన్ గా ఏజ్ క్యాస్ట్ ని బట్టి ఉంటుంది. రిజర్వేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక సాలరీ ఎంత ఇస్తారంటే ఇక్కడ పే స్కేల్ ఎంత ఉంటుందంటే అసిస్టెంట్ మేనేజర్ ఇది. సో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉంటుంది. ఇది స్కేల్ 1 అంటారు. 48,480 నుంచి టోటల్ గా 85,920 వరకు వస్తుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years అయితే ఉంటుంది. జనరల్ గా బాండ్ అమౌంట్ అనేది 2 lakhs అనేది ఉంటుంది. తర్వాత లీవ్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఇచ్చారు ఇక్కడ. ఇది ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్. తర్వాత దీనికి పేపర్స్ ఎలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఉంటాయి, మాక్సిమం మార్క్స్ ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అప్లికేషన్ గైడ్ లైన్స్ అనేది కామన్ గా ఇక్కడ ఇచ్చారు. తర్వాత అప్లయింగ్ మన ఆన్లైన్ లోనే చేసుకోవాలి, ఈ వెబ్సైట్ ద్వారా అని ఇచ్చారు. సో అది చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లయింగ్ ఆన్లైన్ ప్రొసీజర్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PWD వాళ్ళకైతే 175 రూపాయలు ఇచ్చారు. జనరల్ గా EWS OBC వాళ్ళకైతే 850 రూపాయలు అయితే ఫీ అయితే ఇచ్చారు. ఆన్లైన్ మోడే చేయాలి ఈ పేమెంట్ అనేది. సో ఇది కంప్లీట్ గైడ్ లైన్స్ అండ్ డీటెయిల్స్ ఇది. ఇక మనం దీన్ని ఆన్లైన్ లో అప్లై చేయాలంటే ఎలా. సో ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మీరు బాగా గమనించారు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 12 నుంచి. కానీ ఇప్పుడు మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ అప్లికేషన్ ఈజ్ నాట్ ఎట్ స్టార్టెడ్, కంటిన్యూ టు హోమ్ పేజ్ అని ఉంది. అంటే మీకు 12వ తారీఖున ఓపెన్ అవుతుంది. నేను వీడియో వేసేటప్పటికి మార్నింగ్ 12వ తారీఖు అవుతుంది. కానీ మీకు 10 AM 11 AM కి ఇది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి మీరు అప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో సేమ్ ఉంటుంది. ఫస్ట్ అయితే మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత కంటిన్యూ డీటెయిల్స్ అన్ని వస్తాయి. పేమెంట్ అనేది లాస్ట్ లో ఉంటుంది. సో ఇలా కంటిన్యూ మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చాలా ఈజీ ప్రొసీజర్. సో మీరు కంటిన్యూగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అప్లికేషన్ ఇది. సో రిక్రూట్మెంట్ ఫర్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇన్ JMGS 2025-26. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దీనికి ఎనీ డిగ్రీ అడుగుతున్నారు, అలాగే ప్లస్ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.